ఆ ఇద్దరిది ఒకే ఊరు కాకపోయినా ఇద్దరు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు. ఇద్దరికి పరిచయం పెరిగింది. ఆ పరిచయం స్నేహంగా మారింది. ఆ స్నేహం ప్రేమగా మారింది. ఆ ప్రేమ జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. అంతే. ఈ విషయం ఆ యువతి తల్లిదండ్రులకు తెలిసింది. అంతే. ఒక్కటి కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 50 మందితో ఆ ప్రేమికుడిపై దాడికి దిగారు. మరి ఆ ప్రేమికుడి పరిస్థితి ఏంటో ఒకసారి మీరు చూడండి. వారిద్దరూ ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాకపోతే ఇద్దరికి కులాలు అడ్డు వచ్చాయి. పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. చివరకు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది ఆ యువతి. చివరకు అమ్మాయి తరపు బంధువులు యువతిపై దాడి చేశారు. ఆపై అమ్మాయిని తీసుకెళ్లారు. సంచలనం రేపిన ఈ ఘటన ఏలూరులో వెలుగు చూసింది. ఏలూరుకు చెందిన మణికంఠ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. పల్నాడు జిల్లా బులుసుపాడుకు చెందిన సంయుక్త చదువు తర్వాత హైదరాబాద్లో జాబ్ చేస్తోంది. వీరిద్దరూ అనుకోని సందర్భంలో కలిశారు. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తరువాత స్నేహానికి దారితీసింది. చివరకు ప్రేమగా మారింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితి. చివరకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంతవరకు ప్రేమికుల విషయంలో వారు అనుకున్నట్లుగానే జరిగింది. సంయుక్త వ్యవహారం తల్లిదండ్రులకు తెలిసింది. వెంటనే పల్నాడు నుంచి ఎకాఎకిన హైదరాబాద్కు వచ్చారు. తమ కూతురికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అందుకామె ఏమాత్రం అంగీకరించలేదు. కులాలు వేరని, అలా చేస్తే తమను కులం నుంచి వెలేస్తారని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మణికంఠ లేకుండా తాను ఉండలేనని చెప్పేసింది కూతురు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఇలా చేయడాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. కూతురు ఫోన్ చేస్తే కట్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో తల్లిదండ్రులతో కూతురికి కమ్యూనికేషన్ కట్ అయింది. చివరకు మార్చి 1న యువకుడిని పెద్దల సమక్షంలో సంయుక్త పెళ్లి చేసుకుంది. పేరెంట్స్ నిర్ణయానికి వ్యతిరేకంగా ద్వారకా తిరుమలలో సంప్రదాయబద్ధంగా మణికంఠను మ్యారేజ్ చేసుకుంది సంయుక్త. ఈ విషయం సంయుక్త పేరెంట్స్ కు తెలిసింది. ఆగ్రహంతో రగిలిపోయారు. అలాగని కూతుర్ని ఏమీ చేయలేని పరిస్థితి. ఈ క్రమంలో తమకు ప్రాణహాని ఉందని పెదవేగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మణికంఠ సంయుక్త దంపతులు. ఈ నేపథ్యంలో కౌన్సిలింగ్ కు రావాలని సంయుక్త తల్లిదండ్రులకు పోలీసులు ఫోన్ చేసి చెప్పారు. కౌన్సిలింగ్ కు రాలేదు. ఏలూరులోని మణికంఠ ఇంటికి 50 మందితో సంయుక్త బంధువులు చేరుకున్నారు. కోపంతో రగిలిపోయిన సంయుక్త తల్లిదండ్రులు, బంధువులు తమ ప్రతాపం చూపించారు. మణికంఠపై విచక్షణారహితంగా దాడి చేశారు. అడ్డు వచ్చిన వారి తల్లిదండ్రులు సైతం గాయపరిచారు సంయుక్త బంధువులు. వాళ్ళందరూ వచ్చిన రోజుని నేను ఆగండి సరిచేద్దరు అన్నాను. నన్ను పెట్టి తోసి పడతారు. మా మిసేజ్ అడిగితే ఉన్నాడు తోసారు. తోసి నన్ను రౌండ్ వేసారు. రౌండ్ వేస్తే అందులో పిల్లలు లేకపోతున్నాను. అమ్మాయి బాత్రూమ్లోకి వెళ్ళింది. బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్ డోర్ తన్ని అమ్మాయిని బయట బాత్రూమ్కి వెళ్ళి అమ్మాయిని లాక్కొచ్చి పంది పిల్లలు తీసుకెళ్ళి వాటి బండి ఎక్కించారు. కారు ఎక్కితే అబ్బాయి పైన దూకేసేసి వీళ్ళ అమ్మాయిని డోర్ తీసి లాక్కొస్తుంటే ఏనబండి వచ్చి పెద్ద అబ్బాయిని తలక బతుకుంటాయి. ఇల్లు అంతా నాశనం చేసేసి వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే సినిమా తరహాలో సీన్ క్రియేట్ అయిపోయింది. ఏలూరు నుండి సంయుక్తను తీసుకుని కారులో వెళ్లిపోయారు ఆమె బంధువులు. ప్రాణాపాయంలో ఉన్న మణికంఠను వెంటనే పేరెంట్స్ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దాడి జరిగి 2 రోజులయ్యింది. సంయుక్త ఆచూకీ తెలియలేదు. ఆసుపత్రిలో ఉన్న తన భార్య ఎక్కడంటూ తన తల్లిదండ్రులను ప్రశ్నించాడు మణికంఠ. సంయుక్తను తనకు అప్పజెప్పాలని వేడుకుంటున్నాడు. నా భార్య సమాచారం ఒకటి వరకు ఎటువంటిది, తను ఎక్కడ ఉంది ఏంటి అనేది తెలియదు. నన్నే ఇంత విచక్షణ రహితంగా వాళ్ళు పట్టడం జరిగింది. తన మీద ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు గాను తన మీద చాలా కోపంతో వాళ్ళు తీసుకెళ్లడం జరిగింది. నా భార్యని ఏం చేశారనే భయం దాడులతో నేను ఇంకా భయపడుతూ ఉన్నాను. ఇవాళ వరకు వాళ్ళకి రాజకీయ అండదండలు అలాగే ఆర్థిక బలం అన్ని కూడా సమకూరంగా ఉన్నాయి వల్ల వాళ్ళు ఈ ఉధృతికి పాల్పడ్డారు.
మమ్మల్ని, నా భార్యని కలపవలసిందిగా మీడియా వారిని, అలాగే ప్రత్యేకంగా పోలీసు వారిని కూడా కోరుచున్నాను. ఎందుకంటే నా భార్య సమాచారం ఎక్కడి వరకు ఇవాళకి 3 రోజులు అవుతుంది. కనీసం తను ఎక్కడుంది, ఎటువంటి పరిస్థితిలో ఉంది అనే ఇంటిమేషన్ కూడా మాకు ఇవాళ వరకు రాలేదు. తన భార్యను వారు ఏమైనా చేసి ఉంటారన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నాడు మణికంఠ. ఈ నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. మరి మణికంఠ సంయుక్త వ్యవహారానికి ఎలాంటి ముగింపు వస్తుందో చూడాలి.